ఏపీ ప్రభుత్వంపై మున్సిపల్ కార్మికులు మండిపడుతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ అధికారంలోకి వచ్చాక మరిచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారంలోకి రాగానే సమాన వేతనంతో పాటు మా ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తారని జగన్ హామీ ఇచ్చాడని 4.5 ఏళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని వాపోతున్నారు. సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపితే పోలీసులను పెట్టి కొట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. నెల్లూరు నగరంలో ఉన్న మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన వాగ్దానాలు మున్సిపల్ కార్మికుల జీవితాల్లో నెరవేర్చాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలని శాంతియుతంగా వాళ్ళ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు నెల్లూరు నగరం ఈరోజు ఉదయం ఉన్నట్టుండిగా మున్సిపల్ కార్మికుల మధ్య మున్సిపల్ కార్మికులు హెల్త్ ఆఫీసర్ మధ్య కొంత పోలీసుల మధ్య కొద్దిగా వాగ్వాదం జరిగింది. అసలు ఈరోజు ఏం జరిగింది అనే విషయం మనం కార్మికులతో మున్సిపల్ కార్యక్రమంతో ఉన్నారు అని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు వారం రోజుల నుంచి ఈరోజు మీరు నిరసనగా తెలియజేస్తున్నారు. అసలు ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందమ్మా? సార్, మేము మార్నింగ్ అన్ని దిక్కుల తిరుక్కుంటా పోటీ కార్మికులను ఆపుకుంటా వచ్చినాము. ఇక్కడ విజయమాల గేట్ కాడికి వచ్చే వాళ్ళకి నరసింహరావు హెల్త్ ఆఫీసర్ ఇద్దరు కొక్కులేర్లు పెట్టి చెత్త ఎత్తిస్తున్నారు. ఆ చెత్త ఎందుకు సార్ మమ్మల్ని మేము పర్మనెంట్ చేయమని మేము ఈ విధంగా పోరుకాడుతుంటే మీరు చెత్త అంతా ఎత్తిచ్చి ఇది చేస్తున్నారంటే, పోవమ్మా చేపిస్తాము, ఏం చేస్తారు మీరు అని అడిగారు. ఏం సార్ అట్లా మాట్లాడుతున్నారు? మేము మాకు సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ కావాలని కదా మేము పోరుకాడుతున్నాం, మీరు మాకు సహాయంగా చెయ్యాలి కదా సార్ అని మేము అడిగితే ఆయన అన్నాడు, సహాయం లేదు ఏం లేదు, పోతా ఉండండి అమ్మా అని. ఏం సార్ అట్ట అంటుండ్రు అని మేము పోలీసు వాళ్ళని పెట్టి మా మీద కలబడిచ్చి మా పిల్లకాయలని ఇద్దరిని అరెస్ట్ చేయించి మా మగవాళ్ళందరినీ కొట్టి మమ్మల్ని కొట్టి ఆ చెత్తలేక నెట్టేసి, మాకాడ వీడియోలు కూడా ఉన్నాయి, చెత్తలేక నెట్టేసి ఏం సార్ అని అంటే మీ అంత చూస్తా నేను, మీరు ఇక్కడ పనులు చేస్తారు, సాయంకాలానికి మిమ్మల్ని అరెస్ట్ చేయించి ఇక్కడ లేకుండా చేస్తాను మిమ్మల్ని, ఎందుకు సార్ అట్ట చేస్తారని మేము అడిగితే చేసేది ఇంతే మాదిగిల్ మాట్లాడు, మా కులం ఎందుకు సార్ ఎత్తిపొడిసి అడుగుతుండ్రు అని అంటే మీదనే తిరుగుతుంటాయి, ఇళ్లల్లో ఉండవు, పని బాటలు చేసుకొని ఎట్టంటే అట్ట మాట్లాడు అక్కడ కొట్టి గందరగోళం చేసి మమ్మల్ని ఎట్టంటే అట్ట. ఈ నెల్లూరు నగరంలో ఈ నరసింహరావు ఈ హెల్త్ ఆఫీసర్ అనే వాళ్ళు మాకొద్దు. తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉద్యోగాలు అమ్ముకొని తినేది, ఎవరన్నా పోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు అమ్ముకొని తినేది, అది ఏందని మేము అడిగితే మా మీద కచ్చి సాధింపులు. మున్సిపాలిటీ పర్మనెంట్ వర్కర్లకు 30,000 వాళ్ళ ఇళ్ళ కాడ ఉంటే జీతాలు రాయటానికి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు 15,000, మాకు వచ్చిన జీతాలు వాళ్ళకి ఇస్తే మేము ఏం తినాలా? మీరు ముందు విధులు లేకండి, లేని పక్షంలో మేము ప్రయత్నం ఎత్తుకున్నామని అట్లా చెత్తబండికి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, ఇట్లా చిమ్మే వాళ్ళు కూడా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. దీని మీద మీరు ఏమంటారమ్మా? ఈ ప్రైవేట్ ఈ సైన్యం అంతా ఆ రోజు కరోనా వచ్చినప్పుడు ఏడన్నదని ఈరోజు నేను అడుగుతాను. ఫస్ట్ మెయిన్ ఈరోజు లోడ్లు దించి పని చేపిస్తున్నారే, ఆ రోజు ఒక తల్లికి కరోనా వస్తే ఆ బిడ్డ తల్లి కాడికి పోయేదానికి లేదు, భర్తకు కరోనా వస్తే ఆ భార్య పోయి చూసేదానికి లేదు, టచ్ చేసేది బాగొట్టి. అప్పుడు అడిగిపోయినారు ఈ హెల్త్ ఆఫీసరు, ఈ నరసింహరావు, ప్రైవేట్ వర్కర్లు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఈరోజు మా కడుపు కొట్టి మా పనులు బాగొడతా, ఈరోజు మా కడుపు కొట్టి ప్రైవేట్ వర్కర్లు తెచ్చి మేము అడిగేది న్యాయమైన డిమాండ్. మేము ఏదేమైనా మేము శాంతియుతంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాదయాత్రలు ఇచ్చిన హామీల వరకే మేము అడుగుతున్నాం. మేము శాంతియుతంగా మా పని మేము ర్యాలీ చేసుకుంటే, అయితే గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వం కూడా మమ్మల్ని కక్ష సాధింపుతో భరించి పోటీ కార్మికులు దించి ఎంతవరకు మా కడుపు కొట్టి న్యాయం కాదు. దీంట్లో భాగంగా మేము అడ్డుకున్నప్పుడు మా మీద అట్లా అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ మమ్మల్ని వేధించడం కూడా సరికాదు. దీన్ని ఎంత దూరమైన మేము నిరసన కార్యక్రమం ఇంకా పెద్దగా చేస్తాము. సిఐటితో కలిసి మేము నిరసన కార్యం ఇంకా ఎక్కువగా చేస్తాము. ఎంతవరకు మాకు డిమాండ్లు సమాన పనితో సమాన వేతనం ఇచ్చి మనం పర్యటన చేసేందుకు ఈ డిమాండ్లు ఈ యొక్క నిరసన దీక్ష కొనసాగుతుందని కూడా మహిళలు ఉద్యమ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ నెల్లూరు.